ఈ వీడియోలో మనం వర్క్ డన్ బై ఎ ఫోర్స్ అండ్ ఇట్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్ వీ నో దట్ ది వర్క్ డన్ బై ఎ ఫోర్స్ మ్యాథమెటికల్గా ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే వర్క్ డన్ బై ఎ ఫోర్స్ is a dot product of two vectors, namely the force vector and the displacement vector. Force and displacement అనే రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రోడక్ట్ మనం వర్క్ డన్ కింద చెప్పుకోవచ్చారండి. ఎస్ వీ కెన్ డిఫైన్ the work done by constant force as work done by a constant force F. Let us take our constant force is F. Work done by a constant force F is the dot product of two vectors అని అనుకున్నాం కదండి. The dot product of two vectors, namely ఏంటంటే two vectors, namely the force vector and the displacement vector. Force and displacement అనే రెండు వెక్టర్ల యొక్క force and displacement vector dot product మనం work done by a force, of course we are dealing with the constant force అండి, displacement vector. రైట్ వీ నో దట్ డాట్ ప్రోడక్ట్ అనగానే ఏ డాట్ బిని ఎట్లా చెప్పుకోవచ్చండి, ఏ డాట్ బి ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ అనే దాన్ని మనం ఏ డాట్ బి కింద చూపించుకోవచ్చు. దాని యొక్క ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ మాడ్యులస్ ఆఫ్ బి వెక్టర్ ఇంటూ ఇట్స్ కాస్ థీటా, మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా అనేది మనం నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్ డన్ అనేది రెండు వెక్టర్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ అనుకున్నాం కాబట్టి వీ కెన్ సే the work done by a force, of course by a constant force, will be equals to WD is equals to F force vector dot displacement vector. Clear? దీన్ని ఎంకలాగా నోట్ చేయొచ్చు అని అంటే WD equals to F mod F, of course mod S cos theta. దీన్నే we can rewrite it as work done by a force will be equals to F S cos theta కింద మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ Fs cos theta, where F is a force vector, of course vector quantity in Newton or kilonewton. S is the displacement vector, of course in meters. డిస్ప్లేస్మెంట్ ఖచ్చితంగా మనం మీటర్లోనే తీసుకోవాలండి, బికాజ్ వర్క్ డన్ యూనిట్స్ జౌల్స్. సో ఎఫ్ న్యూటన్, ఎస్ డిస్ప్లేస్మెంట్ మీటర్. న్యూటన్ మీటర్ అనేది జౌల్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం మీటర్స్లోనే తీసుకోవాలి, విచ్ ఇస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. వేర్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కాల్డ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మనం మ్యాథమెటికల్గా వర్క్ డన్ ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చండి. అండ్ అఫ్ కోర్స్ కన్వెన్షనల్గా చూస్తే ఎలా చెప్పుకోవచ్చండి, వీ కెన్ సే ది వర్క్ డన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అఫ్ కోర్స్ ది డిస్ప్లేస్మెంట్ మస్ట్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని అనుకున్నాం కదా. సో అలా చెప్పుకోవచ్చు కన్వెన్షనల్గా. వీ కెన్ రీరైట్ ఇట్ యాజ్, అఫ్ కోర్స్ వర్క్ డన్ బై ఎ ఫోర్స్ చూస్తే వర్క్ డన్ బై ఎ కాన్స్టెంట్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఎఫ్. దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే yes we can define the work done by a force. జనరల్గా మన టెక్స్ట్ బుక్స్లో ఎట్లా కనిపిస్తుంది అండి, వర్క్ డన్ బై ఎ ఫోర్స్ మన టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూస్తే ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ vector. Yes, work done is the product of force and displacement. Of course the rendu vector quantities work done by a force can be defined as the product of force and displacement, and the displacement body అనేది ఎట్లా డిస్ప్లేస్ అవ్వాలి అని అంటే must be in the direction of force, in the direction of force. డెఫినిషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం
ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ని ఒకే డైరెక్షన్లో అబ్జర్వ్ చేయాలి అని అర్థం. సో వీ కెన్ డిఫైన్ ద వర్క్ డన్ యాజ్ ద product of force and displacement. Of course the displacement must be in the direction of force. ఈ డెఫినేషన్ చూస్తే మనం ఎట్లా నోట్ చేసుకోవచ్చారంటే వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు ద ఎఫ్ వెక్టర్ ఫోర్స్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ ద కాస్ థీటా ఎఫ్ఎస్ కాస్ థీటా సేమ్ డెఫినేషన్. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది సేమేనండి, ఫార్ములా సేమే, బట్ డెఫినేషన్స్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వన్ మ్యాథమెటికల్ డెఫినేషన్ అండ్ కన్వెన్షనల్ డెఫినేషన్ చూసాం. నౌ ఈ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫ్యూ కేసెస్ అయితే మనం కన్సిడర్ చేయాలండి. అందులో లెట్ us టేక్ ద ఫస్ట్ కేస్ 1 కింద ఏం చేద్దామని అంటే వీ కెన్ టేక్ ద ఫస్ట్ కేస్ యాజ్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్. లెట్ us టేక్ అవర్ ఫస్ట్ కేస్ యాజ్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్స్ ఆన్ a body at an angle theta with the horizontal. Let us take our first case. Of course it is lying on a smooth horizontal plane అని తీసుకుందామండి. Our first case has a constant force F acts on a body which is lies on a horizontal smooth plane at an angle theta with the horizontal. ఎలా మనం చెప్పుకోవచ్చు, of course the body lies on smooth plane. body lies అంటే body rests అని కూడా రాసుకోండి. body rests on a or lies on a smooth horizontal plane. అక్కడ ఆల్రెడీ స్మూత్ హారిజాంటల్ ప్లేన్ అని అనుకుందామండి. బాడీ రెస్ట్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ప్లేన్. దిస్ ఈజ్ అవర్ condition. Clear? So let us take a force F acts at an angle theta with the horizontal. Of course మనం ఏమనుకున్నామంటే ఆ ఫోర్స్ అనేది ఆ బాడీ అనేది స్మూత్ హారిజాంటల్ ప్లేన్ పైన ఉందనుకుందామండి. let us try to draw the line diagram. Clear? సో ఎల్లో కలర్తో ఒక ప్లేన్ చూపిస్తున్నాను, ఒక హారిజాంటల్ ప్లేన్ చూపిస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ హారిజాంటల్ ప్లేన్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ స్మూత్ ప్లేన్. వాట్ ఈజ్ స్మూత్ ప్లేన్ అండి? స్మూత్ ప్లేన్ అంటే అఫ్ కోర్స్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0, ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ 0 ఆన్ దిస్ స్మూత్ హారిజాంటల్ ప్లేన్. నౌ ఇప్పుడు ఈ ప్లేన్ పైన ఒక బాడీ అనేది ఉందని అనుకున్నాం. ఏ బాడీ ఇస్ రెస్ట్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ప్లేన్. ఇప్పుడు ఈ బాడీ పైన ఒక ఫోర్స్ ఎఫ్ అనే ఒక ఫోర్స్ అనేది అఫ్ కోర్స్ హారిజాంటల్తో థీటా డైరెక్షన్లో యాక్ట్ అయిందని అనుకున్నాం. లైక్ దిస్, జస్ట్ ఏ బాడీ విచ్ ఈస్ రెస్ట్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ప్లేన్. లెట్ us కన్సిడర్ ఏ ఫోర్స్ F ఈజ్ యాక్ట్స్ అట్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్. ఇలాంటి ఒక కేసులో ఏమవుతుందండి, ఒక బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంది, ఒక హారిజాంటల్ స్మూత్ హారిజాంటల్ ప్లేన్ పైన ఒక ఫోర్స్ ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఎనీ డైరెక్షన్ ఒక ఫోర్స్ యాక్ట్ అయితే ఆ బాడీ అనేది ఖచ్చితంగా డిస్ప్లేస్ అవుతుంది. రైట్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఫ్రమ్ హియర్ టు దేర్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయిందని అనుకుందాం. లెట్ us టేక్ ద సేమ్ బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ లైక్ దిస్. క్లియర్? ఇదే బాడీ మనకి ఈ విధంగా డిస్ప్లేస్ అయిందని అనుకుందామండి. ఈ ఇనిషియల్ పొజిషన్ నుంచి క్లియర్, ఈ ఫైనల్ పొజిషన్కి లెట్ us టేక్ ఏ బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ఎస్ మీటర్స్లో మనకి బాడీ డిస్ప్లేస్ అయిందని అనుకున్నాం. ఎస్ మీటర్స్ డిస్ప్లేస్మెంట్ మనం ఎస్తో చూపించాం. సో దీనికి ఫార్ములా ఎట్లా తీసుకొచ్చారంటే ఓన్లీ ఎఫ్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్. హియర్ ఎఫ్ ఈజ్ ద అప్లైడ్ అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ని అప్లైడ్ ఫోర్స్ కింద చూపించాం. వీ కెన్ టేక్ ద వర్క్ డన్ బై దిస్ అప్లైడ్ ఫోర్స్. మనం సేమ్ ఫార్ములా తీసుకోవచ్చు కదండి. వర్క్ డన్ బై ఏ అప్లైడ్ ఫోర్స్ ఎఫ్. ఫార్ములా ఏం తీసుకోవచ్చండి? అప్లైడ్ ఫోర్స్ ఎఫ్. ఎలా చెప్పుకోవచ్చు అని అంటే WD విల్ బి ఈక్వల్స్ టు ద ఎఫ్ఎస్ కాస్ థీటా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ నోట్ చేసుకున్నామో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఈ కండిషన్కి, ఈ గివెన్ కండిషన్కి బెస్ట్గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ 1, ఇక్కడ ఫైనల్ పాయింట్ 2 అని అనుకున్నాం. ది సేమ్ బాడీ. నౌ క్లియర్? సో అఫ్ కోర్స్ యూనిట్స్ వచ్చి మనం జౌల్లో చెప్పుకోవచ్చు అంటే ఆర్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్లో చెప్పుకోవచ్చు. యూనిట్స్ వచ్చి వీ కెన్ టేక్ న్యూటన్ మీటర్ ఆర్
జౌల్లో మనం చెప్పుకోవచ్చు. క్లియర్? Now let us consider a second case. ఇందులో కేస్ 2 చూస్తే let us consider a constant force F. Let us consider a constant force F acts on a body horizontally గా యాక్ట్ అయింది. అఫ్ కోర్స్ ది సేమ్ బాడీ rests on a or the lies on a smooth horizontal plane. సేమ్ కేస్ అండి. ఒక స్మూత్ హారిజాంటల్ ప్లేన్ పైన బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. కాకపోతే ఈ కేస్ 2లో ఫోర్స్ అనేది అట్ యాంగిల్ కాకుండా థీటా అనే హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని అనుకున్నాం. క్లియర్? సేమ్ డయాగ్రామ్ మనం ఎట్లా తీసుకొచ్చానంటే let us consider a force a horizontal plane. Clear? So the smooth horizontal plane అనుకో, yellow color line will be our smooth horizontal plane. This is our smooth horizontal plane. ఆల్రెడీ హారిజాంటల్ డైరెక్షన్ ఉంది కదా. అఫ్ కోర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0. సో దీనిపైన ఇప్పుడు మనకి బాడీ అనేది ఇలా రెస్ట్ పొజిషన్లో ఉంది. క్లియర్? బాడీ అనేది ఇలా రెస్ట్ పొజిషన్లో ఉంది. నౌ ఈ రెస్ట్ పొజిషన్లో ఉండే ఒక బాడీ పైన ఒక ఫోర్స్ యాక్ట్ అయింది. ఎఫ్ అనే ఒక ఫోర్స్ యాక్ట్ అయింది. క్లియర్? అది ఏ డైరెక్షన్లో యాక్ట్ అయిందంటే హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ అయింది. జస్ట్ లైక్ దిస్, హారిజాంటల్ విత్ ద ప్లేన్కి హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ అయింది. ఫోర్స్ ఎఫ్ న్యూటన్స్ యాక్ట్ అయింది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ కూడా ఎఫ్ న్యూటన్స్ అని నోట్ చేసుకుందాం. సో ఎఫ్ న్యూటన్స్ యాక్ట్ అయింది. అఫ్ కోర్స్ డిస్ప్లేస్మెంట్ ఎస్ మీటర్స్. క్లియర్? ఇప్పుడు కూడా బాడీ నో డౌట్ ఎఫ్ న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు బాడీ మస్ట్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్. ఆ పొజిషన్ నుంచి బాడీ అనేది వేరే పొజిషన్కి అయితే వస్తుంది. జస్ట్ లైక్ ది సేమ్ బాడీ అనేది వేరే పొజిషన్కి వచ్చింది. ఎస్ మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అయింది అనుకుందాం. ఫ్రమ్ హియర్ టు హియర్ బాడీ డిస్ప్లేసెస్ అఫ్ కోర్స్ ఎస్ మీటర్స్. ఇందులో చూస్తే ఎర్లియర్ కేసులో మనకి ఫోర్స్ అనేది కొంత థీటాలో ఉంది కాబట్టి మనం ఈ ఫోర్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్, ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేస్తే ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది. అఫ్ కోర్స్ ఇది ఎఫ్ సైన్ థీటా అవుతుంది కదండి. అండ్ ఈ డెఫినిషన్ ప్రకారం ఏదైతే మనం నోట్ చేసుకున్నామో ఈ డెఫినిషన్ ప్రకారం మనం ఏం చెప్పుకోవాలంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి. దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో, అఫ్ కోర్స్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో తీసుకోవాలి కాబట్టి ఫోర్స్ని డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ దట్ ఈస్ ద ఎఫ్ కాస్ థీటా కదా. సో ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్, అదే మనం మల్టిప్లై చేసాం. ఎఫ్ కాస్ థీటా ఇంటూని ఎస్ మల్టిప్లై చేసి మనం ఎఫ్ఎస్ కాస్ థీటా నోట్ చేసాం. అండ్ ఇదంతా కాదు అని అంటే ఈ డెఫినిషన్ ప్రకారం ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ స్టార్టింగ్లో నోట్ చేసుకున్నాం. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు ఎఫ్ఎస్ కాస్ థీటా ఫర్ ద కేస్ 1. క్లియర్? దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అయితే ఈ కేస్ 2లోకి వచ్చి ఫోర్స్ అనేది హారిజాంటల్గా యాక్ట్ అవుతుంది. బాడీ ఎస్ మీటర్స్ డిస్ప్లేస్మెంట్. ఇందులో వీ కెన్ టేక్ ది సేమ్ ఫార్ములా వర్క్ డన్ బై ఎ ఫోర్స్ విల్ బి ఈక్వల్స్ టు ద ఎఫ్ఎస్ కాస్ థీటా. బట్ ఇందులో థీటా అనేది 0 కాబట్టి యాజ్ థీటా చూడండి ఇనిషియల్గా కొంత యాంగిల్ ఉంది కాబట్టి థీటా కొంత వాల్యూ ఉంటుంది, దాన్ని అసైన్ చేసుకోవచ్చు. హియర్ ది థీటా విల్ బి ఈక్వల్స్ టు 0 degrees. హెన్స్ కాస్ థీటా ఏమవుతుందండి? కాస్ 0 degrees విల్ బి ఈక్వల్స్ టు 0 కదండి. కాస్ 0 degrees 1. క్లియర్? కాస్ థీటా అంటే కాస్ థీటా వాల్యూ 0 కాబట్టి కాస్ 0 degrees కాస్ 0 1 కాబట్టి వీ కెన్ టేక్ ది వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఎఫ్ will be equals to fs cos theta అంటే f into s into cos 0 1 కాబట్టి fs తీసుకోవచ్చు. యూనిట్స్ విల్ బి సేమ్, జౌల్ of course న్యూటన్ మీటర్ or joule. This is the units of work done. సో కేస్ 2లో ఫోర్స్ ఎప్పుడైతే హారిజాంటల్ అన్నారో వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ద ఫార్ములా f into s, fs తీసుకోవచ్చు మనం. క్లియర్? వేర్ f is the force vector, s is the displacement, newtons meters, as simple as it is. Now okay, థర్డ్ కేసులోకి వచ్చి ప్లేన్ కొంచెం రఫ్ చేద్దామండి. అవర్ థర్డ్ కేస్ విల్ బి ఈక్వల్స్ టు కేస్ 3. వీ కెన్ టేక్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఏ కేస్. ఆ థర్డ్ కేస్ ఏంటంటే ఏ కాన్స్టెంట్ ఫోర్స్. అఫ్ కోర్స్ మన డిస్కషన్ అంతా కాన్స్టెంట్ ఫోర్స్ కోసం అనుకున్నాం. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ
Clear? A constant force F acts on a body which lies on a rough horizontal plane. Clear? రఫ్ హారిజాంటల్ ప్లేన్. ఆ ఫోర్స్ కూడా హారిజాంటల్గా యాక్ట్ అవుతుందని తీసుకుందాం, నో ఇష్యూ. సో ఒక రఫ్ హారిజాంటల్ ప్లేన్ పైన బాడీ రెస్ట్ ఉంది, దానిపైన ఒక ఫోర్స్ ఎఫ్ అనే ఒక ఫోర్స్ యాక్ట్ అయింది. అయితే ఇందులో వర్క్ డన్ మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం? లెట్ us try to understand this particular case. ఒక రఫ్ హారిజాంటల్ ప్లేన్ ఉందనుకుంటున్నాం. ఎప్పుడైతే రఫ్ హారిజాంటల్ ప్లేన్ వచ్చిందో we must take the effect of friction into consideration. మనం ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. బికాజ్ అవర్ ప్లేన్ ఈజ్ నాట్ స్మూత్, ఇట్ ఈస్ రఫ్ హారిజాంటల్ ప్లేన్. క్లియర్? అవర్ ప్లేన్ ఈజ్ రఫ్ హారిజాంటల్ ప్లేన్. సో లెట్ us కన్సిడర్ ఏ రఫ్ హారిజాంటల్ ప్లేన్. ఎల్లో కలర్ ప్లేన్ తీసుకుందాం, హారిజాంటల్ ప్లేన్ని. సో అవర్ నౌ ఇన్ ద థర్డ్ కేస్ అవర్ ప్లేన్ ఈజ్ రఫ్ ప్లేన్, మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది జీరో ఉండదు, జీరో అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది యాజ్ ద బాడీ స్టార్ట్స్ మూవింగ్. క్లియర్? సో ఇప్పుడు కూడాను ఈ ప్లేన్ పైన ఒక బాడీ ఇలా తీసుకుందాం. ఏ బాడీ విచ్ ఈజ్ యాక్టెడ్ బై ఏ ఫోర్స్ ఎఫ్ న్యూటన్స్, అండ్ ఫోర్స్ ఎఫ్ న్యూటన్స్ యాక్ట్ అయితే ఖచ్చితంగా ఈ బాడీ అనేది నో డౌట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఫర్ ష్యూర్. బాడీ డిస్ప్లేస్మెంట్ అయింది ఈ విధంగా. క్లియర్? సో ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది అని అంటే ఎస్ మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అయిందని అనుకుందాం. రైట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎస్ మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అయింది అనుకో. ఇంతవరకు ఓకే. నౌ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన టైం అయితే వచ్చిందండి. బికాజ్ ఇక్కడ చూస్తే బాడీ మూవ్ అయ్యేటప్పుడు నో డౌట్ ఒక ఈ ఆరెంజ్ కలర్ లైన్తో చూపిస్తారండి, ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. క్లియర్? ఎప్పుడైతే బాడీ ఎఫ్ న్యూటన్స్ యాక్ట్ అయిన తర్వాత బాడీ మూవ్ అయిందో, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అయిందో, ఆ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రెసిస్టింగ్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఈజ్ రెసిస్టింగ్ ఫోర్స్ కదండి, ఆ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఖచ్చితంగా ఇలాగ యాక్ట్ అవుతుందండి. కొంచెం మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ సిన్స్ ద ప్లేన్ ఈజ్ రఫ్ ప్లేన్, రఫ్ హారిజాంటల్ ప్లేన్. నౌ ఇప్పుడు మనకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్, వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ అనేది ఎఫ్ ఇంటూ ఎస్, నో డౌట్. బట్ ఇందులో మనం వర్క్ డన్ ఏ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి? అఫ్కోర్స్ మన ఇంటెన్షన్ వర్క్ డన్ బై ఏ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. నో ఇక్కడ ఫోర్స్ ఒకటే ఉంటే నో డౌట్ వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఎఫ్ అనేది ఎఫ్ ఇంటూ ఎస్ తీసుకోవచ్చు. బట్ ఇంకొక ఫోర్స్ కూడా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి దీని యొక్క వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ది సేమ్ టైం దీని యొక్క వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్ బై ఫోర్స్లు రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఫోర్సులకి రెండు సెపరేట్ వర్క్ డన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో లెట్ us కన్సిడర్ ది ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఎఫ్. దీని యొక్క ఎఫెక్ట్ చూస్తే వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ జౌల్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ సెకండ్ పాయింట్ చూస్తే వర్క్ డన్ బై ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఎఫ్. సో ఎఫ్ఎఫ్ అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ చూస్తే నో డౌట్ ఇక్కడ వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా అండి. ఇక్కడికి థీటా ఎంత అంటే దట్ విల్ బి ఈక్వల్స్ టు 180 degrees. సో ఎఫ్కి ఎస్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అండి? 180 degrees. బికాస్ ఫ్రిక్షనల్ ఫోకస్ ఆన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. మన ఇంటెన్షన్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్లో, బట్ బాడీ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది? సో డిస్ప్లేస్మెంట్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ ఈజ్ ద థీటా కదండి. సో దాని యొక్క కాస్ కాంపోనెంట్ ఇక్కడ మనం తీసుకున్నాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ దట్ ఈస్ 180 degrees. క్లియర్? సో కాస్ 180 ఎంత అవుతుందండి? కాస్ 180 ఈక్వల్స్ టు కాస్ 0 అయితే కాస్ 180 -1 అవుతుంది, నో డౌట్. సో వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. క్లియర్? వర్క్ డన్ బై ది ఫ్రిక్షనల్ ఫోర్స్ హియర్, ఇక్కడ ఫోర్స్ అనేది ఎఫ్ కాదండి, ఫోర్స్ విల్ బి ఎఫ్ఎఫ్. సో వర్క్ డన్ బై ది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ద కన్వెన్షనల్ ఫార్ములా. మనం ఎఫ్ఎస్ కాస్ట్ అని తీసుకున్నాం. ఎఫ్ కెన్ బి ఎనీ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్ అవ్వచ్చు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు. ఈ అన్నిటి కేసులో మనం తీసుకున్న కేస్ 1 నుంచి కేస్ 3 వరకును ప్రతి దాంట్లో కూడా
గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ ఉంటుంది, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ ఉంటుంది. కేస్ 2లో కూడాను గ్రావిటేషనల్ ఫోర్స్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ ఉంటుంది. కేస్ 3లోను కూడాను గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఫస్ట్ 2 కేసులో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం అనుకుందాం. బట్ కేస్ 3లో వీ కెన్ కన్సిడర్ ఆల్సో ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ ఎఫెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ వీడియోలో చూద్దాం. Clear? So here work done by the force Fs cos theta లో here the force is the frictional force and S is the displacement. Of course same displacement S అవుతుందండి. బట్ ఆ theta అనేది 180 కాబట్టి we get a negative work for this frictional force. Clear? And third important ఏంటంటే work done by this gravitational force కూడా మనం చూద్దామండి నెక్స్ట్ స్లైడ్ లో. ఫర్ సేమ్ కేస్ 3 అదే కేస్ 3కి let us try to understand the work done by a gravitational force. Gravitational force W. Clear? W equals to mg అని క్లియర్గా నోట్ చేద్దాం. W అంటే మళ్ళీ వర్క్ డన్ అనుకోగలం. సో W ఈక్వల్స్ టు mg అనే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ చూస్తే సేమ్ ఒక ఫార్ములా మనకు తెలిసిన ఒక కన్వెన్షన్ ఫార్ములా Fs cos theta తీసుకుందాం. బట్ ఇక్కడ ఫోర్స్ వచ్చి వీ నో దట్ ఫోర్స్ వచ్చి mg, ఆఫ్ కోర్స్ W ఫోర్స్ వచ్చి వెయిట్ ఆఫ్ దట్ బాడీ దట్ ఈస్ W, అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏం చేంజ్ అవ్వదు. బట్ వాట్ అబౌట్ theta ఎంత అండి? సో ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఉండే యాంగిల్ కదా మనం తీసుకున్నాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ నో డౌట్, ఒక స్మాల్ అబ్జర్వేషన్, very important observation, no doubt the weight of your body, that is the gravitational force of your body, is always acts vertically downwards. అది ఇంక్లైన్ ప్లేన్ అవ్వనండి, స్ట్రైట్ ప్లేన్ అవ్వనండి, ఎనీ యాంగిల్లో ప్లేన్ ఉన్నాయండి, అవర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్సే యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడాను మనకు ఒక వెర్టికల్ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది, దట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈ డిస్ప్లేస్మెంట్కి మధ్యలో యాంగిల్ 90 degrees. సో ఇక్కడ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంది, దీనికి మధ్యలో ఉండే యాంగిల్ దట్ ఈస్ ద 90 degrees. సో హియర్ వీ కెన్ టేక్ ద theta విల్ బి ఈక్వల్స్ టు 90 degrees. సో theta 90 అయితే cos 90 0 అవుతుంది కాబట్టి వీ నో దట్ ది వర్క్ డన్ బై ఏ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంది? 0. మనం తీసుకునే కేస్కి గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ అనేది 0 అండి. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సి ఈ వీడియోలో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు క్యాలిక్యులేట్ హౌ టు ఫైండ్ ఏ వర్క్ డన్ బై ఏ ఫోర్స్. సో అదే అప్లైడ్ ఫోర్స్ కనుకోండి, ది వర్క్ డన్ ఫార్ములా విల్ బి F into S ఈ పర్టికులర్ కేస్కి. అదే ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ చూస్తే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి theta 180 అవుతుంది కాబట్టి అవర్ వర్క్ డన్ విల్ బి -FF మైనస్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అండ్ వేరేజ్ ఈ పర్టికులర్ కేసులో ఫర్ ద ఫస్ట్ టైం మనం గ్రావిటేషనల్ ఎఫెక్ట్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇందులో యాంగిల్ 90 ఉంది కాబట్టి ది effect of work done by this gravitational force, by this mg force is equals to 0. Clear? Let us consider the fourth important case. The gravitational force అనేది 0, అది కేస్ 3కి. ఆ ఫోర్త్ కేస్ ఏంటంటే let us consider case 4. Clear? A constant force F, a constant force F acts on a body. Right. Let us consider a fourth case, that is. సో ఈ కేసులో మనం ఈ ఫోర్త్ కేసులో చూస్తే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కోసం చూసుకుందామండి. లెట్ us consider a body, a freely falling body, a freely falling body. సో ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఎలా ఉంటుందండి? సో ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో let us consider a body of mass m and దీని యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ mg న్యూటన్స్. క్లియర్? సో ఈ బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ అనగానే ఒక సర్ఫేస్ తీసుకుందాం, దీనిపైన ఫ్రీగా ఫ్లో అవుతుంది అనుకుందాం, ఫ్రీగా ఫాలో అవుతుంది అనుకుందాం. అండ్ ది డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండే డిస్టెన్స్ని మనం సో ఈ పాయింట్ నుంచి సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఈ పాయింట్ కూడా డిస్టెన్స్ లెట్ us టేక్ h హైట్ ఉందని అనుకుందాం.
హెచ్ హైట్ ఉందని అనుకుందాం. క్లియర్? రైట్. ఈ కండిషన్లో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఫైండ్ ది వర్క్ డన్ బై ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. సిన్స్ ఓన్లీ వన్ ఫోర్స్ ఉంది, ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ ఏం లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం లేదు. అఫ్ కోర్స్ ఒక స్మాల్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ కొంత ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందండి. ఎప్పుడైతే బాడీ ఈ డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్ అవుతుందో, హెచ్ మీటర్స్ ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది కదండి, ఎప్పుడైతే ఈ డైరెక్షన్లో ఫ్రీలీ ఫాల్ అవుతుందో దెర్ ఈస్ సమ్ ఎయిర్ రెసిస్టెన్స్. అఫ్ కోర్స్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద ఎయిర్ రెసిస్టెన్స్. అఫ్ కోర్స్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద ఎయిర్ రెసిస్టెన్స్. There is no applied force. Our intention, only one force is available. We need to find the work done by this gravitational force. So same concept of work done by this gravitational force last class ki, that is the horizontal plane lo etla untadi and ee freely falling body lo etla untadi anadi koncham manam focus cheyalandi. Work done by a gravitational force W equals to mg. So దీని యొక్క ఫార్ములా సేమ్ కన్వెన్షనల్ ఫార్ములా W equals to F cos theta. దిస్ ఈజ్ వీ నో దట్. నౌ ఇక్కడ ఫోర్స్ వచ్చి సేమ్ mg, లాస్ట్ కేసులో ఇక్కడ కూడా ఫోర్స్ mg ఉంది. అండ్ అఫ్ కోర్స్ డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో అఫ్ కోర్స్ ఎస్ అని మనం ఇక్కడ హెచ్ మీటర్స్ అని చెప్పుకుంటున్నాం. క్లియర్? జస్ట్ ఎస్ కూడా తీసుకోవచ్చు ఆర్ హెచ్ అని అనుకుందాం, నో ఇష్యూ. క్లియర్? బట్ థీటా మీద ఫోకస్ చేస్తే థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ కూడా ఇలా డౌన్వర్డ్ ఫోర్స్. ది వెయిట్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ యాక్ట్స్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో మనకు ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో, అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి థీటా ఇస్ 0 degrees అండ్ ఆఫ్ కోర్స్ కాస్ 0 equals to 1. సో ఇలాంటి కేసులో వర్క్ డన్ బై దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి ఈక్వల్స్ టు F, దట్ ఈస్ mg, అండ్ S, that is H. cos 0 అలాగా 1 కాబట్టి వర్క్ డన్ బై దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది mgh న్యూటన్ మీటర్ ఆర్ జౌల్ కింద మనం తీసుకోవచ్చండి. క్లియర్? ఇక్కడ మనం తీసుకునే కేస్ బట్టి ఉంటుందండి. ఇక్కడ మన గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చి 0 వచ్చింది బికాస్ హియర్ ది యాంగిల్ బిట్వీన్ దిస్ ఫోర్స్ వెక్టర్ అండ్ ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ 90 degrees ఉంది కాబట్టి వర్క్ డన్ 0 వచ్చింది. అండ్ ఈ కేస్ 4లోకి వచ్చి ది యాంగిల్ బిట్వీన్ ది యాంగిల్ బిట్వీన్ దిస్ ఫోర్స్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ 0 కాబట్టి వి గెట్ ది వర్క్ డన్ బై దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాజ్ mgh బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ విధంగా డిఫరెంట్ కేసెస్కి మనం అక్కడ స్పెసిఫిక్గా ఏ ఫోర్స్ యొక్క వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలో అది మనం తెలుసుకోవచ్చండి. రైట్? అయితే వర్క్ డన్ అనేది స్టార్టింగ్ పాయింట్ చూస్తే వర్క్ డన్ అనేది మనం రెండు వెక్టార్ల యొక్క డాట్ ప్రోడక్ట్ అనుకున్నాం కాబట్టి ఫ్రమ్ ది సింపుల్ మ్యాథమెటిక్స్లో మనం ఏం చెప్పుకోవచ్చానంటే యాజ్ ఏ సెకండ్ పాయింట్, ఏ రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రోడక్ట్ కూడాను మనకి ఎప్పుడు స్కేలార్ క్వాంటిటీని ఇస్తుందండి. వీ కెన్ సే ది సెకండ్ పాయింట్ హియర్ యాజ్ since the dot product of, okay, important observation, since the dot product of any two vectors gives a scalar quantity. ఏ రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రోడక్ట్ అయినా సరే మనకి ఒక స్కేలార్ క్వాంటిటీ ఇస్తుంది కాబట్టి హెన్స్ సిన్స్ ఏ రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రోడక్ట్ అయినా ఒక స్కేలార్ క్వాంటిటీ ఇస్తుంది కాబట్టి ఇక్కడ వర్క్ డన్ బై ఫోర్స్ కూడాను ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రోడక్ట్ కనుక హెన్స్ ది వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. This is one important observation regarding this work done by a constant force F.